చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, సార్ ఏంటి సార్ ఇది? సిమెంటు బస్తాల మాటేంటి అంటూ 25వ తారీఖున ఒక వార్త రాశారు. ఒక ఇంజనీరు పైన నెపం నెట్టారు. ఆ ఇంజనీరు పైన ఒత్తిడి పెరగడంతో అతను ఆత్మహత్య చేసుకున్నారు. పేపర్లో అతని గురించి రావడంతో అవమాన భారంతో కుంగిపోయి అతను ఆత్మహత్య చేసుకుంటే వైసీపీ నాయకులు సిమెంటు బస్తాలు ఎత్తుకెళ్లిపోయారు. అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని వెంటనే మాట మార్చి వార్త రాశాడు. అతని పైన అవినీతి మరక వేసి అతని మరణానికి కారణం రామోజీ అవునా కాదా? నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులిద్దరికీ కూడా ఇది 100కి 100%, 100కి 100% రామోజీరావు ప్రేరేపిత ఆత్మహత్య. సారీ, ఈశ్వర్ గారు. సార్ చెప్పండి సార్. ఈశ్వర్ గారు నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులిద్దరికీ నమస్తే సార్. ఇది రామోజీరావు గారి ప్లస్ ఈనాడు పత్రిక ప్రేరేపిత మరణంగా దీన్ని చూడాలి. చూడటం ఏంటి, సమాజం కూడా చూడాలి. అంటే మీరు సాక్షి గనక 25వ తారీఖున ఆయన ఏం ప్రచురించాడు, ఆ 25వ తారీఖున ఆ ఇంజనీర్ గారు ఏం వివరణ ఇచ్చారు, ఆ ఇంజనీర్ గారి మీద ఒత్తిడి పెరగడానికి కారణం ఏమిటి, ఆ తర్వాత ఆయన మరణించడానికి కారణం ఏమిటి అనేటువంటిది ఇవాళ మనం సమాజానికి చెప్పగలుగుతున్నాం. ఇలా తెలియకుండా ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేసి, బ్లాక్మెయిల్ రాజకీయమే కదా, పాత్రికేయ రంగంలో విలువలు వదిలేసి, పాత్రికేయ రంగంలో కేవలం ధనార్జనే లేకపోతే కులాధికారమే, ధనార్జనే కాకుండా కులాధికారం లేకపోతే ఉండలేనటువంటి వ్యక్తిగా రామోజీరావు గారు చరిత్రలో ఉంటాడు. అంటే ఆయనకి ఏమి కర్కశత్వం, కేవలం అధికారం కోసం లేకపోతే తన అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తనకి వత్తాసు పలికేవాడు. చంద్రబాబు నాయుడు స్వేచ్ఛ కలిగినటువంటి నాయకుడు కాదు. రామోజీరావు ప్రేరేపించి కులగురువు అంటాడు కదా, కులగురువు. ఈ కులగురువు చేసేటటువంటి కుట్రలు, కులగురువు చెప్పేటువంటి కుయుక్తులు, కులగురువు చేసేటువంటి కుతంత్రాలు, కులగురువు ఆనాడు ఎన్టీ రామారావు గారి పట్ల, ఎన్టీ రామారావు గారి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేకం జరుగుతున్నాయి. ఇక్కడ ప్రజలు ఇవాళ సోషల్ మీడియా ప్రపంచం వచ్చింది, ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇవాళ ఏదైతే ఇవాళ డిబేట్ పెట్టారో ఇది చాలా అవసరం. ఇలాగా చెప్పుకునే అతను పాపం భయంతో మరణించాడు, చెప్పుకోలేక అనేక మంది మనోవేదన పడుతున్నారు. ఇవి కాదు సార్, అతను తన మార్గదర్శి కోసం కూడా ఒక టెక్నిక్ వాడేవాడు. లోకల్ గా ఏదైనా పట్టణంలో ఒక ప్రాంతంలో ఏదైనా చిట్ ఫండ్ కంపెనీనో ఒక చిట్ నిర్వహించేటటువంటి ఒక కంపెనీ ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, వాళ్ళపైన వెంటనే అసత్య కథనాలు, అక్కడ ఎక్కువ మంది చిట్టు అటు వేస్తున్నారంటే వాళ్ళపైన అసత్య కథనాలు, రేపో మాపో బోర్డు తిప్పేస్తారని, ఇప్పటికే అతని పైన ఒత్తిడి పెరిగిపోయిందని, అతను పారిపోబోతున్నాడని ఒక వార్త రాసేటప్పటికి ఆ చిట్టు వేసిన వాళ్ళందరూ ఒక్కసారిగా అతని పైన పడతారు, ఆ చిట్ ఫండ్ కంపెనీ పైన పడతారు. అతను ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒకటి మూసేసన్నా పారిపోవాలి లేదా ఆత్మహత్యైనా చేసుకోవాలి. ఇలా ఎన్నో ప్రాణాలను ఎన్నో జీవితాలను నాశనం చేసి మార్గదర్శిని నడుపుతున్నారు. ఇది రామోజీ తెలివితేటలు. ఎస్, మార్గదర్శి ఒక మోసం కదా. ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు కోర్టులో కేసు వేస్తే ఇతను ఎన్ని సంవత్సరాల నుంచి మేనేజ్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం కదా, మేనేజ్ చేయడానికి ఎంతమందిని ఉపయోగిస్తున్నాడో మనం చూస్తున్నాం కదా, ఇతనికి ఉన్నటువంటి పలుకుబడిని ఎలా మార్గదర్శి నడపడానికి ఉపయోగిస్తున్నాడో చూస్తున్నాం కదా. ఇక్కడ చాలా విషయం, ఇప్పుడు ఈ ప్రధానమైన విషయం ఏంటంటే ఇవాళ ఆ ఇంజనీర్ గారి మరణానికి ఈనాడు రాత కారణం, ఈనాడు రాత రాయించినటువంటి రామోజీరావు గారి కారణం. అతను ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎదగాలనేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు, ఒక విషయాన్ని ప్రజల్లో నింపడమే కదా. ఇలాంటి అసత్య వార్తలు కనబడితే చాలు చంద్రబాబు వాళ్తాడు. ఇలాంటి అసత్య వార్తలతో ప్రజల్లో విషయం నింపడే కదా. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం పైన విషయం చిమ్మడం అనేది ఎవరి జీవితాలను ఏమన్నా అయిపోయి, నేను రాసే రాతలు రాస్తాను, ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, అబద్ధాలు చెప్పాలి. నేను అక్కడికే వస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం ఏమిటంటే ప్రజలకు ఏ సంక్షేమ పథకాన్నైనా
నేరుగా వారి ఖాతాల్లో పడేటువంటి ఒక విధానాన్నే తీసుకొచ్చాడు ఆయన. నేరుగా వారి ఖాతాల్లో పడే విధానం తీసుకొచ్చాడు. ఇది ఇంతకు ముందు ఉందా? లేదు. డీబీటీ ద్వారా 2,53,000 కోట్ల రూపాయలు 2,53,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి లేకపోతే ఎవరైతే రైతుల ఖాతాల్లోకి వెళ్ళినవి. కారణం, ఎక్కడైనా అవినీతి గురించి మాట్లాడగలరా? ఎక్కడైనా అవినీతి ఆరోపణ చేయగలరా? వారికి వచ్చినటువంటి సంక్షేమంలో ఎక్కడైనా ఆశ్రిత పక్షపాతం ఉందని చెప్పగలరా? ఎవరైనా లంచాలు అడిగారని చెప్పగలరా? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా నీకు ఈ పథకం వస్తుంది కాబట్టి నాకు ఈ రకమైనటువంటి లంచం ఇవ్వమని అడిగాడనేటువంటి సాక్ష్యం ఉందా? 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద 4 సంవత్సరాలు 8 మాసాల కాలంలో ఎక్కడైనా ఒక ఆరోపణ చేయగలడా? అది చేయలేనటువంటి వాడు బ్లాక్మెయిల్ చేసి రోతరాతలు అంటే అబద్ధానికి, నేనంటాను ఇక్కడ అబద్ధానికి 6 తలలు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం, ఆయనకి 6 తలలో ప్రధానమైన తల మీరు అన్నారు కదా, ఎల్లో తాత, రోతరాతల ఎల్లో తాత అనేటువంటి మాట ఏదైతే మీరు అన్నారో దానికి చాలా కరెక్ట్గా ఆయన సరిపోతాడు. ఆయన ఒక తల, రెండో తల రాధాకృష్ణ గారు ఉన్నారు, మూడో తల నాయుడు గారు ఉన్నారు, నాలుగో తల పవన్ కళ్యాణ్ ఉన్నారు, 5వ తల వచ్చి ఆయన, 6వ తల వచ్చి కొడుకున్నాడు. ఇట్లాగా ప్రజల్ని ఏదో ఒక అబద్ధం చెప్పి నమ్మించాలనేటువంటి ఒక ప్రయత్నం. అంటే అబద్ధాన్ని నమ్ముకున్నవాడు చంద్రబాబు నాయుడు, జనాన్ని నిజాన్ని నమ్ముకున్నది జగన్ గారు. జనము నిజము జగన్ అయితే అబద్ధము రోతరాతలు, అబద్ధము అసత్య ప్రచారాలు నమ్ముకున్నవాడు చంద్రబాబు నాయుడు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇక్కడ ప్రజలు నమ్ముతారని మనం అనుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే వాస్తవాన్ని సత్యాన్ని చూశారు ప్రజలు. ఈ 4 సంవత్సరాలు 8 మాసాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజమని మీరు గమనించండి. సంక్షేమం ఇవాళ మేము చేయూత 4వ విడత ఇచ్చాం. చేయూత 4వ విడత ఇచ్చినటువంటి సందర్భంలో 5,060 కోట్లు 5,060 కోట్ల రూపాయలు చేయూత 4వ విడత ఇచ్చాం. 4వ విడత ఇచ్చినప్పుడు వీళ్ళు చాలా సందర్భాల్లో ఏం రాతలు రాశారంటే ఈ చేయూతలో కోత అని రాశాడు, చేయూతలో కోత అని రాశాడు. మొదటి విడత 24,11,000 మందికి 4,502 కోట్లు ఇచ్చాం మొదటి విడత 2020లో. రెండో విడత 24,95,000 మందికి ఇచ్చాం, 4,679 కోట్లు. మూడో విడత 26,39,000 మందికి ఇచ్చాం, 4,949 కోట్లు. 4వ విడత 26,98,931 మందికి ఇచ్చాం, 5,060.4 కోట్లు. మొత్తానికి 19,188 కోట్లు. దీని మీద ఏమి రాశాడు? చేయూతలో కోత, ఈ రాష్ట్రం ఆర్థికంగా చిరిగిపోయింది, అప్పులైపోయింది, శ్రీలంక అయిపోయింది, దీనికి ఈ రాష్ట్రంలో ఇంకా సంక్షేమం కొనసాగదని చెప్పాడు. చూడండి, మొదటి విడత 24 లక్షలు అయితే చివరి విడత ఇంక 3 లక్షలు పెరిగారు. ఇక్కడ ఎవరు? అక్క చెల్లెమ్మలు చేయూత కోసం. మొదటి విడత 4,000 కోట్లు అయితే ఇవాళ ఇంకొక 1,000 కోట్లు పెరిగింది. ఇంత సాక్ష్యం ఇది. దీనికి సాక్ష్యం ఎవరు? అక్క చెల్లెళ్ళు కదా. ఈ రోతరాతల తాతగారికి ఇది కనపడదు. ఇవాళ మరి ఈ టేబుల్ వేసి రాయమనండి. మొదటి సంవత్సరం ఎంత వచ్చింది, రెండో సంవత్సరం ఎంత వచ్చింది, మూడో సంవత్సరం ఎంత వచ్చింది, 4వ సంవత్సరం ఎంత. రెండోది ఒకటి చెప్తారు. ఇవాళ 26,98,931 మందికి ఇస్తుంటే అందులో 14 లక్షల పైచిలుకు మంది వ్యాపారులుగా మారి అంటే ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ, ఐటీసీ కానీ, లేకపోతే రిలయన్స్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు. పాలు గేదెలు కానీ గొర్రెలు కానీ ఇలాంటి పెంచుకున్నారు. వాళ్ళ ఆదాయం ఎంత పెరిగిందంటే 7 నుంచి 10,000 అదనపు ఆదాయం పొందే స్థితికి ఇవాళ మహిళలు ఎదిగితే ఇది కదా మారుతున్న సమాజంలో మహిళలకు జరిగినటువంటి మేలు, లేదా మారుతున్న సమాజంలో పాలకుడు తీసుకున్న నిర్ణయం వల్ల మహిళలు చెందుతున్న అభివృద్ధి గురించి ఇది కదా జర్నలిజం అంటే. అది రాయలేనటువంటి ఈనాడు గురించి మనం మాట్లాడుకోవడం. ఈనాడు మనం యాక్చువల్గా ఇవాళ ఈయన కేవలం రోతలాతల రామోజీరావు గారుగా మారిపోయాడు. నిజం మాట్లాడు. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా రాజకీయ నాయకుల్ని బెదిరించడం, లేదా రాజకీయ నాయకుల్ని ప్రలోభ పెట్టడం, తన వాళ్ళ పక్కన చేర్చుకునేటట్టుగా చేయటం.
కేవలం తెలుగుదేశం పార్టీలో ఉంటే మాత్రమే వాడు ఇంద్రుడు చంద్రుడు. రైట్, ఇదేదో ఈ రోజు రాశారు కదా, సాక్షాత్తు ఏదో మీరు ధర్మరాజు, పారిశ్రామికవేత్తలకు మోసం సాక్షాత్తు చేశారు, ధర్మరాజు, దానిపైన మనం మాట్లాడదాం. మహాత్మా గాంధీ లాంటి వారు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వారి మీద ఆయన రోతరాత రాస్తాడు. Right. ఇక్కడ Right. ఇవాళ జరుగుతున్న డిబేట్ చాలా అవసరమైంది. ఎందుచేతంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలని చూపించాను సార్. 25వ తారీఖున రాసిన వార్తని దీనికి లింక్ పెట్టాను. అది జాగ్రత్తగా మనం గమనించకపోతే ఇదే వాస్తవం అనుకుంటారు. ఒక ఉద్యోగి మనోవేదనతో మరణించాడు. అది మనం ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం. ఖచ్చితంగా మిత్రులు కూడా ఆలోచించాలి. అందుకని మీ దగ్గర వీక్షకులు అందరూ ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. అంటే తన కక్షపూరిత రాత వల్ల ఒక కుటుంబం వీధిన పడింది. తన కక్షపూరిత రాత్ర వల్ల ఒక ఉద్యోగ భద్రత ఉద్యోగి భద్రతను కోల్పోయి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనాడులో రాసినటువంటి ఏ రాత కూడా వాస్తవం కాదని ప్రజలు తెలుసుకున్నారు. రైట్, నా ప్రశ్న లేదు. మీరు ఎస్ అని ఒక మాట అంటారా? నేను భావిస్తాను. ఆ కుటుంబానికి అండగా ఈ ప్రభుత్వం నిలబడుతుందా? ఇట్లాంటి ఒత్తిడి వల్ల చంద్రబాబు లేకపోతే రామోజీ రాసే విషపు రాత వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడుతుందా? ఒక మాట మీరు చెప్పారంటే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. ఎస్ ఖచ్చితంగా నిలబడుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కూడా కష్టంలో ఉంటే ఆదుకోవాలనేటువంటి లక్ష్యమే తప్ప వేరే ఆలోచన లేదు. దాంట్లో ఎక్కడ కూడా సందేహం లేదు. థ్యాంక్ యూ సార్.